పెద్దలందరికీ నమస్కారం. అదే విధంగా మన రాష్ట్ర ప్రజలందరికీ 2024 ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కాదు, ఇది బీహార్ ప్రభుత్వం. ఇది బీహార్ అరాచకాలు, గన్లతో కొడవలితో నరికే ప్రభుత్వం. ఇది కాకీలో ఉండే ప్రభుత్వం. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు. తెలుగుదేశం పార్టీలో ముసుగులు ఉన్న కాకి ప్రభుత్వం అని చెప్పదలుచుకుంటున్నాం. కాకాని గోవర్ధన్ తప్పు చేసింది ఏ విషయంలో? మీరు అక్రమాలు చేస్తున్నారని, మీరు అవినీతికి పాల్పడుతున్నారని సర్వేపల్లిలో సోమిరెడ్డి గారు చేసే అరాచకాలకి గొంతు లేవనెత్తితే ఆయనకి అక్రమ కేసుల్లో అరెస్టులు చేస్తున్నారు. ఈరోజు మానవ పదార్థాలు సృష్టిస్తున్నారంట. ఆయన ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చాడా ఆయన సృష్టించడానికి? కాకాని గోవర్ధన్ ఒక కాలేజీలో ఉన్న వ్యక్తి, ఒక ఇన్స్టిట్యూషన్ నడిపించే వ్యక్తి, ఒక ఎడ్యుకేషనిస్ట్, ఒక పిహెచ్డి చేసిన వ్యక్తి ఇంత దిగజారైన పని చేస్తాడా? ఏమండి, నెల్లూరు ప్రజలకు తెలియదా? ఆనం కుటుంబం రాజకీయం చేసింది నెల్లూరులో. అదే విధంగా నల్లపరెడ్డి కుటుంబం గారు రాజకీయాలు చేశారు, నేదురుమల్లి కుటుంబం రాజకీయాలు చేసింది, మాగుంట కుటుంబం చేసింది. కానీ ఇంత దరిద్రపు రాజకీయాలు ఎప్పుడైనా చూస్తున్నామంటే అది ఒక ఇప్పుడే చూస్తున్నాం. ఇన్ని కుటుంబాలు చేసినా కూడా నెల్లూరు సజావంగా ఉండేది. ఈ రోజు నెల్లూరులో మర్డర్లు నడుస్తున్నాయి. ఈ రోజు నెల్లూరులో మానవ పదార్థాలతో 2 వీలర్లో పోతున్నారు, గంజాయి అమ్ముడుపోతుంది. ఇవన్నీ మనం చెప్పకూడదా? ఎందుకు చెప్పకూడదండి? ఈరోజు సోమిరెడ్డి గారు ఎంత దిగజారమైన మాట్లాడుతున్నారంటే, అన్నా సోమిరెడ్డి అన్న, నీకు కుటుంబం లేదా? మసాజ్ పార్లర్లో దొరుకుతారు. ఏందండి ఇది? ఏంది మాటలు? అన్నా కాకాని గోవర్ధన్ రెడ్డి భార్య ఉంది, ఆయనకి అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళ కూతుర్లు ఉన్నాయి, మనవాళ్ళు ఉన్నారు. మీరు ఇది ఆలోచించకుండా ఆ మసాజ్ పార్లర్లో దొరికాడు. ఏంది క్యారెక్టర్ అసాసినేషన్? ఏంది? ఎంతవరకు సమంజసం? కేసులు పెడుతున్నారు, గొంతు విప్పితే కేసులు పెడుతున్నారు. ఏందా కేసులతో భయపడతాం అనుకుంటున్నారా? ఒక IAS IPS ఉండేది, మా మెమోరాండం తీసుకొని మీరు మాకు నిలబడతారని నేను చూస్తా ఉంటే మీరు కేసులు పెడతారా? మొన్న ప్రతాప్ రెడ్డి అన్న మీద 307 మర్డర్ అటెంప్ట్ టు మర్డర్, ఆయన చీమన్ కూడా కొట్టాడు ఆయన మీద. నిన్న రిప్రజెంట్ పోయి చేయడానికి పోతే డాక్టర్ గారు సత్తార్ భాయ్ ఆయన మీద, అసలు ఆయన రాలే, మా సిద్దిక్ భాయ్ ఆయన మీద, మస్తాన్ భాయ్ మీద. ఏందయ్యా ఇదే? ఇంత ఘోరమా? అయ్యా సిఐ గారు, ఈరోజు నువ్వు పార్టీల్ని చూసుకొని ఆ విజయ్ భాస్కర్ రెడ్డి గారిని, నారాయణ గారిని, ఎవరినైనా రూరల్ ఎమ్మెల్యేనా కానీ అని భయపడి చేస్తున్నావేమో. రేపు అనేది మనది కూడా వస్తుంది. సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు, ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే అసలు ఎక్కడ మెమోరాండం కలెక్టర్ గారికి కూడదా? 1000-2000 మంది ఉంటే 2 కనపడ్డారు మీకే? ఇంకా పోతే నెల్లూరు సిటీలో బుల్డోజర్ పరిపాలన చేస్తున్నారు నారాయణ గారు. మా మాజీ జిల్లా అధ్యక్షుడు అతని ఇల్లు కట్టుకుంటే పొక్లైన్ మిషన్ తీసుకుని వచ్చి కొట్టడానికి పోతారు మీరా? ఏందయ్యా ఇది కరెక్టా? ఎంత ఘోరం ఇది! రేపు ఒక్క మాట చెప్తున్నాను సార్, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఇబ్బంది జరిగితే మేము మీ దగ్గర వచ్చి రిప్రజెంటేటివ్ ఇవ్వకుండా ఎవరి దగ్గర ఇవ్వాలి సార్? మీరు ఎవరికి పనిచేస్తున్నారు? కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఎవరికి చేస్తున్నారు? మీరు మాకు చేయాలి సార్. మీరు రాజకీయాల్లో ఉండే వాళ్ళకి కాదు సార్ సపోర్ట్ చేయాల్సింది. మీరు ప్రతిపక్షానికి అందరికి ఉండేదానికే సార్ IAS IPS అని చెప్పి మీరు రెస్పెక్టెడ్ పర్సన్ సార్. ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు అని చెప్పుకుంటూ ఇంకో మాట చెప్పదలుచుకుంటున్నాం. ఈరోజు మీరు వేస్తారేమో కేసులు, ఓకే. రేపు మా మీద ఎన్ని వేస్తారో, ఇప్పుడు నా మీద వేస్తారో, ఇక్కడ ఉంది అందరి మీద వేస్తారేమో. ముస్లింలు ఒక్కసారి ఉద్యమం గాని తీస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీ రెడ్ బుక్ కాదు కదా, ఒక్కసారి సిఐ గారు మీరు తెరివి చూడాలి అనేసి నేను చెప్పదలుచుకుంటున్నా. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకాని గోవర్ధన్ కుటుంబానికి
ఖచ్చితంగా నిలబడుతుంది. అదే విధంగా ఇక్కడ ఎవరు మీదైనా కేసు పెడితే వాళ్ళ కుటుంబంతో నిలబడుతుంది అని చెప్పదలుచుకుంటూ, నారాయణ సార్ చేసే అవినీతి గురించి రాబోయే రోజుల్లో మాట్లాడతాం. ఒక్క కాకాని గోవర్ధన గొంతే కాదు, వేల గొంతులు ఇక్కడ ఉన్నాయని చెప్పదలుచుకుంటూ, ఈ రోజు మీరు ఎన్ని కేసులు ఇచ్చినా ఇది భయపడిపోయే పార్టీ కాదు. బాహుబలిలో బళ్ళల దేవ సైన్యం కాదు రాజా, ఇది బాహుబలి సైన్యం, జగన్మోహన్ రెడ్డి సైన్యం. గుర్తు పెట్టుకోండి. జగనన్న బాటలో మేము నడుస్తాం. జగనన్న కోసం ప్రజల పక్షాన నిలబడి గొంతు విప్పుతాం. రాబోయే రోజుల్లో ఇంకా విప్పుతామని చెప్పదలుచుకుంటూ, ఈ రోజు కేసులు పెట్టినంత మాత్రం మేము భయపడేది కాదు. ఇంకా మాట్లాడతాం, ఇంకా చేస్తాం. మీ అవినీతి మొత్తం సూపర్ 6 మీరు ఫెయిల్యూర్ అని ఖచ్చితంగా ప్రజలకి తెలియజేస్తామని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం.